హలో ఎవరన్, నేను మీ శ్రీనేని. ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 2 రివ్యూకి వచ్చేసాను. ఈరోజు ఎపిసోడ్ అయితే యావరేజ్గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన బాత్రూంలో ఐటమ్స్ అవన్నీ పెట్టడం, టాయిలెట్ ఐటమ్స్ పెట్టడం టూ మచ్. అందరూ హౌస్లో అందరూ అబ్జెక్ట్ చేశారు. అయినాగా ఆమె ఫుటేజ్ కోసం చేస్తుందో నిజంగా ఆ ఒపీనియన్ తెలియదు, కానీ ఆ బాత్రూంలో మాత్రం అవి మాత్రం ఆ షాంపూస్ అయినా అక్కడే వస్తూ ఉంటుంది. మిగతా హౌస్ పీపుల్ అందరూ ఎవరు ఒప్పుకోవట్లేదు. సో కళ్యాణ్ అయితే యాజ్ ఏ మేనేజర్గా, టాయిలెట్ రూమ్ మేనేజర్గా అయితే ఆయన అసలు ఒప్పుకోలేదు, అబ్జెక్ట్ చేశాడు. అయినా కానీ ఆమె వాదిస్తూ కూర్చుంది. అండ్ మోర్ ఓవర్ ఆమె ఏంటంటే శ్రీజాని పట్టుకొని సైకో అని ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తుంది. అంటే కామనర్స్ అంటే అంత చులకన అయిపోయిందో తెలియదు, కానీ సెలబ్రిటీస్కి నాకైతే చాలా డిసప్పాయింటింగ్ ఉంది ఆ మాట అనడం. ప్లస్ అందరూ హౌస్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారండి. ఇది మెయిన్ పాయింట్. అండ్ రెండో విషయంకి వస్తే ఇక్కడ నామినేషన్కి ఇచ్చేది కరెక్ట్ నామినేషన్. ఈరోజు 2 నామినేషన్ చూపించారండి. ఒకటి సంజన మీద నిజంగా వ్యాలిడ్ నామినేషన్. ఎందుకు నామినేట్ చేశారంటే మీకు చెప్పాను కదా, షాంపూస్ టాయిలెట్ రూమ్లో పెట్టకూడదన్నా కానీ వాదుకు పెట్టింది. సో అది కరెక్ట్ కాదని నామినేట్ చేశారు. అండ్ సుమన్ శెట్టి మీద నామినేట్ చేశారు. సుమన్ శెట్టి నేను నిన్న రివ్యూలో కూడా చెప్పినట్టు ఆయన పెద్ద యాక్టివ్గా లేడు, ప్రొయాక్టివ్గా లేడు, చాలా డల్గా ఇంట్రోవర్ట్గా కూర్చుంటున్నాడు. ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చి అలా ఉండడం కరెక్ట్ గా అయితే నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో రేపు డే 3 రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.